ఈ రోజుల్లో దాదాపు అందరినీ రెండు రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఒకటి విటమిన్ డి డెఫిషియన్సీ, రెండోది బి12 డెఫిషియన్సీ. ఒకప్పుడు ఈ బి12 డెఫిషియన్సీ కేవలం శాకాహారులు మాత్రమే ఉండేది అని అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అందరిలోనూ ఈ సమస్య కనిపిస్తూనే ఉంది, ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విటమిన్ బి12 లోపం ఒకవేళ మీకుంటే దీని నుంచి ఎలా బయటపడాలి, దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, అలాగే వీటిపైన జరిగిన అధ్యయనాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరికీ ఇది దాదాపు అవసరమనే చెప్పాలి. విటమిన్ బి12 డెఫిషియన్సీ, బి12 లోపం ఒకవేళ మీకుంటే దాన్ని ఎలా కనిపెట్టాలి, ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు, అలాగే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు, అంటే ఈ మధ్య వీటిపైన జరిగినటువంటి అధ్యయనాలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, మన శరీరంలో మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ అని ఉంటాయి. అంటే ఇవి రెండు మనకు అవసరమే. మన శరీరంలో రకరకాల కార్యకలాపాల కోసం విటమిన్లు అనేవి మైక్రో ఎలిమెంట్స్, ఇవి చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. ఇవి అవసరం, కానీ చాలా మైన్యూట్ డోసెస్లో అవసరం. ఇవి ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్, అంటే జీర్ణక్రియ పైన ప్రభావం చూపిస్తాయి. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతూ ఉంటాయి. ఈ విటమిన్లు సహజంగా మన ఆహారం ద్వారా మనకి లభిస్తూ ఉంటాయి. మన శరీరానికి అవసరమైన ఒక 13 విటమిన్లలో 8 విటమిన్లు విటమిన్ బి కాంప్లెక్స్ పేరుతోటి ఉంటాయి. ఈ విటమిన్ బి కాంప్లెక్స్ మన శరీరంలో రకరకాల శారీరక విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈ 8 విటమిన్లు కూడా ఏమిటి అంటే, ఒకటి థియామిన్, 2 రిబోఫ్లేవిన్, తర్వాత నియాసిన్, అలాగే ప్యాంటోథెనిక్ యాసిడ్, అలాగే బయోటిన్, ఇంకా విటమిన్ బి6 పైరాక్సిన్ అంటారు, అలాగే ఫోలిక్ యాసిడ్ అంటారు. అన్నిటికి మించి విటమిన్ బి12 అంటే సైనకోబాలమిన్. ఇవి 8 రకాలు కూడా ఇవి బి కాంప్లెక్స్లో భాగంగా ఉంటాయి. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. ఈ విటమిన్ బి12 అలాగే ఫోలేట్ అంటే ఫోలిక్ యాసిడ్, వీటి గురించి మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి12 అలాగే ఫోలేట్ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఫోలేట్ లోపం ఉందనుకోండి, అప్పుడు గర్భస్థ శిశువుల్లో జన్యులోపాలకి దారితీసే రిస్క్ ఉంటుంది. చూడండి, ఒక్కసారి ఆ జన్యులోపాలు సంభవిస్తే ఇక జీవితాంతం ఆ శిశువు ఆ అంగవైకల్యంతో బాధపడాల్సిందే కదా, అంత ప్రమాదకరమైనది ఇది. అందుకే గర్భస్థితిలో గర్భిణీ మహిళల్లో ఇది చాలా అవసరం. ఇక విటమిన్ బి12 లోపం ఇది పెర్నీషియస్ ఎనీమియాకి సంబంధం కలిగి ఉంటుంది. అంటే బి12 లోపం ఏదోలే అనుకోవటానికి లేదు, అది రక్తహీనతకు కూడా సంబంధం కలిగి ఉంటుంది. అయితే అసలైన విషయం ఏంటంటే, మీకు బి12 లోపం ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని సాధారణ లక్షణాల ద్వారా దీన్ని మీరు అనుమానించాలి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, సాధారణ లక్షణాలు, అసాధారణ లక్షణాలు. అంటే ముందు సాధారణ లక్షణాల ద్వారా అసాధారణ లక్షణాలని మనం వరుసగా తెలుసుకోబోతున్నాం. ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నిస్త్రాణ, అలాగే బలహీనత. అంటే ఇక్కడ ఇది విచిత్రంగా ఉంటుంది. మీరు హాయిగా రాత్రంతా నిద్రపోతారు, సరిపడా నిద్ర అలాగే విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత కూడా మీకు ఉదయం లేచినప్పుడు బడలిగ్గా అలసిపోయినట్టు అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు అది బి12 లోపం అని అర్థం. అలాగే ఇంకా అసలైన ఒక ముఖ్యమైన లక్షణం ఉంటుంది, మీ శరీరం వేడిగా అనిపిస్తూ ఉంటుంది, మీకు అంటే జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే రంగు గమనిస్తే అది ఎల్లో కలర్లో ఉంటుంది, చర్మం ఇలా పసుపు రంగులోకి మారటం కానీ, కొంచెం నీరసంగా కనిపిస్తూ ఉండటం కానీ, ఇవి ముఖ్యమైన లక్షణాలు. అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఉంటుంది, చలిగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే సూదులు గుచ్చుకుంటున్నట్టుగా చిటపట్లాడుతూ ఉంటుంది. పెరస్థీషియా అంటారు. ఎనస్థీషియా, పారస్థీషియా. ఎనస్థీషియా అంటే మొద్దుబారటం, పారస్థీషియా అంటే ఓవర్గా చిటపట్లాడుతున్నట్టు ఉండటం. ఇది ఒక ముఖ్యమైన లక్షణం. చేతులు కాళ్ళల్లో సూదులు గుచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక లక్షణం ఉంది, నడకలో ఇబ్బంది ఉంటుంది. అంటే సమతుల్యం లేకుండా ఉంటుంది, ఏదో మీరు ఆల్కహాల్ తీసుకున్నారా అన్నట్టుగా ఒక లైన్ మీద నడవలేరు. అలాగే ఈ నడక్కి సంబంధించినటువంటి సమస్యలు, కదిలికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక లక్షణం బి12 డెఫిషియన్సీలో ఉంటుంది, జ్ఞాపక శక్తి లోపం. అంటే స్మృతికి సంబంధించిన సమస్యలు వస్తాయి. స్మృతి నష్టం జరగవచ్చు, అంటే జ్ఞాపక శక్తి, లేదా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే డీని బీలాగా, బీని డీలాగా రాస్తూ ఉంటారు.
లేదా ఫోకస్ ఉండదు, దృష్టిని కేంద్రీకరించలేదు. అంటే ఫోకస్ పెట్టాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు. అలాగే ఇంకొక సంబంధం లేని ఒక లక్షణం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదేంటంటే ఊపిరితిత్తులు అనేవి బలహీనంగా ఉంటాయి. అంటే గాలి పీల్చడం అనేది కష్టంగా అనిపిస్తుంది అన్నట్టు పీలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శారీరక శ్రమ టైంలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంకొక లక్షణం ఉంది. ఇదేమిటంటే నోటికి సంబంధించి, నాలుకకి సంబంధించి సమస్యలు వస్తాయి. మెయిన్గా గ్లాసైటిస్ ఉంటుంది. అంటే నాలుక వాచిపోయి ముద్దగా వచ్చి మీరు మాట్లాడుతుంటే స్లర్డ్ స్పీచ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మాటలో స్పష్టత ఉండదు, ఎందుకంటే నాలుక మొద్దుబారుతుంది కాబట్టి. అలాగే నోట్లో పుండ్లు, అలాగే మంట, ఈ లక్షణాలు కూడా B12 డెఫిషియన్సీలో కనిపిస్తాయి. ఇవన్నీ సాధారణం. అయితే అసాధారణ లక్షణాలు కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. అంటే మామూలు ఈ అసాధారణ లక్షణాలతో ఇబ్బంది ఏంటంటే, సాధారణ లక్షణాలు సింపుల్ డైటరీ మోడిఫికేషన్స్తో సరిపోతాయి. కానీ అసాధారణ లక్షణాలు ఒకవేళ ఉన్నాయనుకోండి, వాటికి ఇంకా సీరియస్ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఉదాహరణకు అసాధారణ లక్షణాలు అతి ముఖ్యమైనది కంటి చూపు సమస్యలు. అంటే ఏదన్నా ఒకటి మనం చూసేటప్పుడు ఇంకా కాంతి సరిపోనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి డిప్లోపియా, డబుల్ విజన్ కూడా కనిపించే అవకాశం ఉంది. ఆప్టిక్ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి. అలాగే మూడ్లో మార్పులు వస్తూ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఎనీమియా ఉంటుంది. చెప్పుకున్నాం కదా, మైక్రోసైటిక్ ఎనీమియా, పెర్నీషియస్ ఎనీమియా. దీంతో గుండెదడ, మూర్ఛ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఆహారం తీసుకోవడంలో అరుచి ఉంటుంది. అంటే ఆహారం ఎంత రుచిగా ఉన్నా సరే దానిపైన ఇష్టం ఉండదు, అభిరుచి ఉండదు. దీంతో అకారణంగా ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఇక అసలైన మరొక లక్షణం ఉంటుంది, చర్మం రంగులో మార్పు వస్తుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో చర్మం ముదురు రంగులోకి మారి ఆ ఫేస్ని చూస్తున్నప్పుడు ఇక్కడొక రంగు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక వినికిడి లోపం కూడా ఉంటుంది. అరుదుగా వినికిడి లోపం కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆప్టిక్ నర్వ్తో పాటుగా ఆడిటరీ నర్వ్ కూడా డెస్ట్రాయ్ అవుతుంది కాబట్టి. అన్నిటికీ మించి ఈ నరాల నష్టం ఉంటుంది, న్యూరోపతి. తీవ్రమైనటువంటి నరాల నష్టంతో ఆ చలి, అలాగే కదలికల్లో ఇబ్బందులు ఇలాంటివి కూడా అనిపిస్తూ ఉంటాయి. ఇక ఇంకొక అన్రిలేటెడ్ లక్షణం ఒకటి ఉంటుంది. ఇదేంటంటే పిల్లలు కలగటంలో సమస్యలు, అంటే సంతాన రాహిత్యం కూడా ఉంటుంది. ఎందుకంటే తీవ్రమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రజన వ్యవస్థకి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక మానసిక భ్రమలు, మోహాలు ఇలాంటివి కూడా ఉండొచ్చు. అరుదైనటువంటి తీవ్రస్థాయిలో ఉండేటటువంటి హెల్యూజినేషన్స్ ఇలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, మరి మీకు ఈ విటమిన్ B12 అనేది తగ్గింది, ఆ స్థాయిని ఎలా పెంచుకోవచ్చు, దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. అంటే ఇక్కడ కొన్ని టైం టెస్టెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ మధ్య వీటిపైన అధ్యయనాలు కూడా జరిగాయి. ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని. ఈవెన్ ఇప్పుడు మామూలుగా ఇక్కడ మీరు ఒకటి గమనించారా, మామూలుగా మీ ఇంట్లో మీకు B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, మీ ఇంట్లో వాళ్ళంతా తినేది అదే ఆహారం కదా, మీరు తినేది అదే ఆహారం కదా, వాళ్ళకి లేని B12 డెఫిషియన్సీ మీకెందుకుంది అంటే అనేక అంశాలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తుంటాయి. కేవలం ఫుడ్డే కాదు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ హోలిస్టిక్గా పనిచేసి ఈ ఇన్ టోటల్ అంటే వీటన్నిటిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఇవి B12 స్థాయిని పెంచడానికి సహాయపడతాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఆమ్రబీజ మజ్జచూర్ణం. ఆమ్రబీజ మజ్జచూర్ణం అంటే మామిడి టెంకు లోపల జీడి ఉంటుంది కదా, దాని పొడి. ఇది చాలా ఎఫెక్టివ్గా ఈ B12 డెఫిషియన్సీలో పనిచేస్తుందని తేలింది. దాదాపు ఇంజెక్షన్ స్థాయిలో పనిచేస్తుంది ఇది. ఈ ఆమ్రబీజ మజ్జచూర్ణం దీన్ని ప్రతిరోజు కూడా 2 గ్రాముల మోతాదుగా, అంటే పూటకి 2 గ్రాముల మోతాదుగా దీన్ని భోజనానికి ముందు నీళ్లతోటి తీసుకోవాలి. అంటే 2 గ్రాములు అంటే దాదాపుగా 1/2 టీ స్పూన్ పొడి. ఈ మామిడి టెంక లోపల ఉండేటువంటి టెంక చూర్ణం దీన్ని 2 గ్రాముల మోతాదుగా పూటకి భోజనానికి ముందు ఒక 1/2 గ్లాస్ నీళ్ళకి కలుపుకొని ఆ నీళ్ళని తాగేయాలి. ఇలా 2 నెలల పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక 100 గ్రాముల ఆమ్రబీజ మజ్జలో, అంటే మామిడి టెంక తాలూకు ఆ పొడిలో, టెంక లోపల ఉండేటువంటి ఆ బీజం అంటే ఆ గింజ పొడిలో 120 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉంటుంది. అంటే రోజుకి 4 గ్రాముల మోతాదు తీసుకోవటం ద్వారా మన శరీరానికి కావాల్సిన రోజువారీ విటమిన్ B12 అవసరం తీరుతుంది. ఇది ఇక్కడ అమేజింగ్ విషయం. అంటే రోజుకి 4 గ్రాముల పొడిని తీసుకుంటే చాలు, మీకు B12 డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుంది. ఈ విటమిన్ B12తో పాటుగా దీంట్లో అంటే ఆమ్రబీజ మజ్జచూర్ణంలో, అంటే మామిడి టెంక
పప్పు లోపల ఉండేటువంటి ఆ పొడి చూర్ణంలో 12 ముఖ్యమైనటువంటి అమైనో యాసిడ్స్ ఉంటాయి. దాంతోపాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ ఇలాంటి ఖనిజాలు కూడా దీని ద్వారా సమృద్ధిగా లభిస్తాయి. వీటి ప్రభావం వల్ల అనేక లక్షణాలు, అంటే B12 డెఫిషియన్సీలో ఉండే అనేక లక్షణాలు మెరుగుపడటం మీరు గమనించవచ్చు. అంతేకాదు ఈ ఆమ్రబీజ మజ్జ చూర్ణంలో ప్రీబయాటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఆ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇది అమేజింగ్ విషయం. అలాగే మరొకటి ఆమ్లకీ రసాయనం. అంటే ఏం లేదండి, ఉసిరిపొడి. అయితే నేరుగా ఉసిరిపొడి కాకుండా దీన్ని ఒక ప్రాసెస్లో తయారు చేస్తారు. ఉసిరి ఒలుపు ఉంటుంది కదా, దాన్ని అంతా తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేసి మళ్ళీ ఫ్రెష్ ఉసిరి రసంలో నానబెడుతూ నూరుతూ ఉంటారు. అలా భావన చేసి మళ్ళీ దాన్ని ఎండబెడతారు. అప్పుడు ఆమ్లకీ రసాయనం అనేటటువంటి పొడి తయారవుతుంది. ఇది కూడా B12 డెఫిషియన్సీలో అమేజింగ్గా పనిచేస్తుంది. ఈ ఆమ్లకీ అనేది ఒక అద్భుతమైన యాంటాక్సిడెంట్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. దీంతో ఈ పెరిఫెరల్ నర్వ్స్ మీద ఉండేటటువంటి ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఇది తగ్గిస్తుందని తేలింది. దీనివల్ల ఆ మంట, నొప్పి అన్నిటికి మించి ఆ చలి ఫీలింగు, ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. ఆమ్లకి ప్రత్యేకత, దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఈ అల్సర్స్ని మాన్పించేటువంటి గుణం దీనికి ఉంటుంది. అంటే ఆ మ్యూకోజల్ రక్షణ గుణాలు దీనికి ఉంటాయి. దీంతో ఏమైనా ఇంజరీస్ ఉంటే, అంటే నర్వ్ డ్యామేజ్లు ఇలాంటివి జరిగితే అలాంటి గాయాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. మన శరీరంలో 80% కోబాలమిన్ అంటే విటమిన్ B12 అనేది లివర్లో స్టోర్ అవుతుంది. ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. దీన్ని లివర్ నుంచి ఆ శారీరక కణాలకి బట్వాడా చేస్తూ ఉంటుంది మన శరీరం. ఇన్ఫ్లమేషన్ కానీ లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కానీ ఈ కాలేయం నష్టం చెందిందనుకోండి, అప్పుడు ఈ ఆమ్లకి ఏం చేస్తుంది, దీంట్లో ఉండేటటువంటి విటమిన్ సి, గాలిక్ యాసిడ్, అలాగే ఫ్లావనాయిడ్స్, ఇంకా టానిన్స్ ఇవన్నీ కూడా ఆ లివర్ని నష్టం నుంచి రక్షిస్తాయి. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఇవి లివర్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అది దీంట్లో ప్రత్యేకత. ఆమ్లకి అనేది దీంట్లో యాంటాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అపస్టోపోసిస్, అలాగే యాంటీ ఆటోఫాజీ ఇలాంటి అనేక గుణాలు ఉంటాయి. కాబట్టి అది ఆ లివర్ డ్యామేజ్ని ఇది కాపాడుతుంది, డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తూ ఉంటుంది. ఇది విటమిన్ B12 శరీరంలో శోషణకి, అలాగే లివర్లో నిల్వల్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఆమ్లకి చేసే మరొక ముఖ్యమైన పని ఏంటంటే న్యూరోపతి, అంటే నర్వ్ డ్యామేజ్ని కాపాడటానికి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే నరాలపైన ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ ఆమ్లకి రసాయనం నరాల ఆరోగ్యాన్ని పెంచడంతో పాటుగా B12 నిల్వల్ని మెరుగుపరచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది అశ్వగంధ. పేర్లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని సామెత. అశ్వగంధ ఈ B12 డెఫిషియన్సీలో హెల్ప్ అవుతుంది. అశ్వగంధ ఎలా హెల్ప్ అవుతుంది అంటే దీంట్లో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి, అంటే రీజువనేషన్ లక్షణాలు ఉంటాయి. ఇది శరీరపు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. అంతేకాదు ఆ పోషకాల శోషణకి సహాయపడుతుంది. ఇంతకు ముందే అనుకున్నాం, అందరు తినేది అదే ఫుడ్ అయినప్పుడు అందరిలో లేని సమస్య మీకెందుకు ఉంది అంటే B12 మీకు అబ్జర్వ్ అవ్వట్లా. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆ శోషణకి ఇది సహాయపడుతుంది, పోషకాల శోషణకి అశ్వగంధ సహాయపడుతుంది. ఇది విటమిన్ B12 స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ B12 డెఫిషియన్సీలో వచ్చే అనేక లక్షణాలను ఇది సరిదిద్దుతుంది అశ్వగంధ అనేది. అలాగే మరొక ఆసక్తికరమైన మూలిక శంఖపుష్పి. శంఖం ఆకారంలో ఉండే పూలు ఉంటాయి. దీనికి మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, డైజెషన్కి సహాయపడుతుంది. ఇది అన్నిటికీ మించి ఆ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి హెల్ప్ అవుతుంది. ఇది విటమిన్ B12 తాలూకు శోషణ మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది పునర్నవాది మండూరం. పునర్నవ మండూర్ లేదా పునర్నవాది మండూరం ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో ఐరన్ ఉంటుంది, అలాగే పునర్నవ కూడా ఉంటుంది. ఇది ప్రాచీన సనాతన ఆయుర్వేద గ్రంథాలు సూచించినటువంటి హెర్బో మినరల్ ప్రిపరేషన్. ఇది ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది, లివర్ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. చెప్పుకున్నాం కదా B12 తాలూకు ప్రికర్సర్ ఎక్కువ భాగం లివర్లోనే స్టోర్ అవుతుందని. కాబట్టి ఆ లివర్ని ఎప్పుడైతే కరెక్ట్ చేస్తుందో అప్పుడు ఈ లివర్ చేసేటువంటి అన్ని పనులు తిరిగి రీఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే బ్లడ్ కౌంట్ పెంచుతుంది, రక్తపు నాణ్యతని పెంచుతుంది, అన్నిటికి మించి వాపును కూడా తగ్గిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది తిప్పతీగ. తిప్పతీగ ఈ అనేక రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది. అమృత అని అందుకే దీనికి పేరు. ఇది రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది, శారీరక శక్తిని పెంచుతుంది.
అన్నిటికీ మించి ఇది అనేక రకాలుగా అనేక విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఇది పోషకాలు ముఖ్యంగా B12 తాలూకా శోషణ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది బ్రాహ్మి కూడా అంతే. ఈ మానసిక పనితీరుని మెరుగుపరచడమే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే సాధారణ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి B12 స్థాయిల్ని సమర్థంగా రీఎస్టాబ్లిష్ చేయడానికి సహాయపడుతుంది, శోషణకి సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది త్రిఫల. ఇంతకుముందే దీంట్లో ఉండే ఉసిరి గురించి చెప్పుకున్నాం. అలాగే కరక్కాయ, తానికాయ ఇవి కూడా త్రిఫలాలో భాగం. ఈ కాంబినేషన్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థని రెక్టిఫై చేస్తుంది. అలాగే పోషకాల శోషణకి కూడా సహాయపడుతుంది, అంటే అవైలబిలిటీని పెంచుతుంది. శరీరానికి ఆహారం నుంచి B12ని సమర్థంగా తీసుకెళ్ళటానికి, అంటే శోషింపబడటానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది మెంతులు కూడా అంతే. మెంతులు మెయిన్గా జీర్ణ వ్యవస్థని తాలూకు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది మెంతులు అనేది. అలాగే పోషకాల శోషణకి కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలో ఆరోగ్యకరమైన ఆ B12 స్థాయిని కాపాడటానికి హెల్ప్ చేస్తుంది. ఇలాగ ఈ ఆయుర్వేద మూలికలు వీటిని సెలెక్టివ్గా వాడుకుంటే B12 డెఫిషియన్సీ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ శాకాహారాలకు B12 డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, మాంసాహారాలకు ఉండదేమోనని. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, లివర్ కనుక ఆరోగ్యంగా లేకపోతే మాంసాహారంలో కూడా B12 డెఫిషియన్సీ వస్తుంది. అందుకని దాన్ని కాపాడటానికి ఆయుర్వేద మూలికలు సహాయపడతాయి. ఏదేమైనా మీరు వీటితో పాటుగా ఈ జంతు సంబంధమైనటువంటి ప్రోడక్ట్స్ని కూడా వాడుకుంటుంటే అప్పుడు B12 డెఫిషియన్సీ అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మెయిన్గా పాల పదార్థాలు అంటే మజ్జిగ, పెరుగు ఇలాంటివి, వాటిలో ఉండేటువంటి లాక్టోబాసిల్లస్ అనేది మీకు B12 సింథసిస్కి సహాయపడుతుంది. కాబట్టి దీన్ని కూడా యథోచితంగా మీరు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని సమాచారం మీకు ఉపయోగపడితే, లేదు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అప్పుడు ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మనం ఎన్నో రెమెడీస్ని వీటిలో చెప్పుకుంటూ ఉన్నాం. చాలామంది అడిగేది ఏంటంటే, డాక్టర్ వీటిలో ఏది వాడాలి, అన్నీ వాడాలా, కొన్ని వాడాలా అని. ఎప్పుడైనా సరే ఈ మెడిసిన్స్ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఉపయోగపడకపోతే ఒకదాన్ని 15 రోజుల పాటు ప్రయత్నం చేసి దాంతో ఆశించిన స్థాయిలో రిజల్ట్ అయితే రెండో దానికి షిఫ్ట్ అవ్వాలని, అంతేగాని అన్నీ అందరూ వాడాలని కాదు. అలాగే కొంతమందికి కొన్ని అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సమాచారం ఇవ్వటం కోసం వీటన్నిటిని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ మందుల్లో ఏదన్నా మీరు వాడి దానివల్ల మీరు సత్ఫలితాలు పొందితే ఆ విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.